వరంగల్ హెల్త్ సిటీ నిర్మాణ వ్యయం పెంపుపై విజిలెన్స్ ఎంక్వైరీ ప్రారంభమైంది. విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ ఆఫీసర్ ఏఎస్పీ బాలకోటి ఆధ్వర్యంలో విచారణ చేపట్టారు అధికారులు. వరంగల్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ నిర్మాణ వ్యయం 1,100 కోట్ల నుంచి 1,725 కోట్లకు పెంచడంపై ఆరా తీస్తున్నారు. ఎలాంటి అనుమతులు లేకుండా దాదాపు 625 కోట్లు పెంచడంపై విచారణ చేపట్టారు. హాస్పిటల్ నిర్మాణానికి సంబంధించిన రికార్డ్స్ ను పరిశీలించారు. విచారణ పూర్తయ్యాక ప్రభుత్వానికి రిపోర్ట్ ఇవ్వనున్నారు అధికారులు. వరంగల్ హెల్త్ సిటీ నిర్మాణ వ్యయం పెంపుపై విజిలెన్స్ ఎంక్వైరీ ప్రారంభమైంది. విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ ఆఫీసర్ ఏఎస్పీ బాలకోటి ఆధ్వర్యంలో విచారణ చేపట్టారు అధికారులు. వరంగల్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ నిర్మాణ వ్యయం 1,100 కోట్ల నుంచి 1,725 కోట్లకు పెంచడంపై ఆరా తీస్తున్నారు. ఎలాంటి అనుమతులు లేకుండా దాదాపు 625 కోట్లు పెంచడంపై విచారణ చేపట్టారు. హాస్పిటల్ నిర్మాణానికి సంబంధించిన రికార్డ్స్ ను పరిశీలించారు. విచారణ పూర్తయ్యాక ప్రభుత్వానికి రిపోర్ట్ ఇవ్వనున్నారు అధికారులు. ఇన్ఫర్మేషన్ తెలుసుకుందాం. కృష్ణమోహన్ మనతో లైవ్ లో జాయిన్ అవుతున్నారు. కృష్ణమోహన్, విజిలెన్స్ ఎంక్వైరీ ఎట్లా జరుగుతోంది? ఈరోజు డీజీ సివి ఆనంద్ ఆదేశాల మేరకు స్థానిక ఎన్ఫోర్స్మెంట్ అధికారులు కూడా ఆసుపత్రిని కూడా నిర్మాణ పనులన్నీ కూడా పరిశీలించారు. అదేవిధంగా R&Bకి సంబంధించినటువంటి ఇంజనీరింగ్ విభాగంలో ఉన్నటువంటి రికార్డ్స్ వాటన్నిటిని కూడా పరిశీలించారు. దీని మీద సంబంధించి కూడా ఒక రిపోర్టు అందించనున్నారు. అయితే సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రికి సంబంధించి 24 అంతస్తుల్లో గత ప్రభుత్వం 1,100 కోట్ల రూపాయల ఎస్టిమేషన్ తోటి నిర్మాణం చేపట్టింది. మొత్తం 24 అంతస్తులు ఉన్నప్పుడు కూడా ఇది 3 బ్లాక్లుగా చేశారు. ఒకటి సౌత్ వైపు 12 అంతస్తులు, ఇంకో వైపు 12 అంతస్తులు. కేవలం సెంట్రల్లో ఉన్నది మాత్రమే 24 అంతస్తుల నిర్మాణం జరుగుతున్నది. దాదాపు పనులు అయితే సివిల్ వర్క్ సంబంధించినటువంటి కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలోనే జూన్ 29న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వరంగల్ పర్యటనకు వచ్చారు. ఆ సందర్భంగా వరంగల్ ఉమ్మడి జిల్లాకు సంబంధించి కావచ్చు, అదేవిధంగా గ్రేటర్ వరంగల్ పరిధిలో జరుగుతున్నటువంటి అభివృద్ధి పనులకు సంబంధించినటువంటి తర్వాత పెండింగ్ వర్క్స్కి సంబంధించి కూడా ఆయన సుదీర్ఘమైనటువంటి రివ్యూ చేశారు. ఈ రివ్యూ సందర్భంలోనే సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి 24 అంతస్తులో కడుతున్నటువంటి సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రికి సంబంధించినటువంటి నిర్మాణ వ్యయం ఏకమొత్తంగా పెరిగింది అనే దాని అంశాన్ని ప్రస్తావనకు వచ్చింది. అప్పుడు మాత్రమే గుర్తించడం జరిగింది. అప్పటి వరకు కూడా గత ప్రభుత్వం చెప్పినప్పుడు 1,100 కోట్ల రూపాయలతోటి అత్యంత ప్రతిష్టాత్మకంగానే గతంలో ఇక్కడ వరంగల్ సెంట్రల్ జైలు ఉంది, అది కూలగొట్టి నిర్మాణం చేస్తున్నట్టుగా ప్రకటించింది. కానీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జూన్ 29 నాడు హన్మకొండ కలెక్టరేట్లో సమావేశం రివ్యూ నిర్వహించిన సందర్భంగా ఈ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి నిర్మాణ పనులు ఏ విధంగా జరుగుతున్నాయి, తర్వాత ఆ నిర్మాణ పనులకు సంబంధించినటువంటి వ్యయం కావచ్చు, తర్వాత ఏ సంస్థ దీన్ని కాంట్రాక్ట్ చేస్తున్నది అనే దానికి సంబంధించి R&B ఎస్సీని వివరణ కోరారు. ఆ సందర్భంగా ఇది మొత్తం 1,726 కోట్ల రూపాయలతోటి పనులు జరుగుతున్నాయని చెప్పారు. 1,100 కోట్ల నుంచి ఒక్కసారిగా 625.95 కోట్ల రూపాయలు ఎలా పెరిగింది అనే దాని మీద వివరణ అడిగారు. సేమ్ టైంలో L&T వాళ్ళు దీన్ని కాంట్రాక్ట్ వర్క్ చేస్తున్నారు. అదే సమయంలో కొంతమందికి సబ్ కాంట్రాక్ట్ కూడా ఇచ్చారు అనే అంశం కూడా అప్పుడు ప్రస్తావన వచ్చింది. వీటన్నిటి మీద కూడా ఖచ్చితమైనటువంటి విచారణ జరగాలి. ఎందుకు 625 కోట్ల రూపాయల పైగా ఎందుకు ఎస్టిమేషన్స్ పెరిగాయి, ఈ నిధుల వ్యయం ఎందుకు పెరిగింది అనే దానికి సంబంధించి వివరణ అడిగే ప్రయత్నం చేశారు. దీని మీద కూడా సమగ్ర విచారణ చేపట్టాలనేది నిర్ణయ నేపథ్యంలో కూడా ఎన్ఫోర్స్మెంట్ అధికారులు దానికి సంబంధించినటువంటి విచారణ చేస్తున్నారు. ఈ రోజంతా కూడా 24 అంతస్తుల ఆసుపత్రి నిర్మాణ పనులను హాస్పిటల్ను విజిట్ చేశారు. హాస్పిటల్లో నిర్మాణంలో జరుగుతున్నటువంటి పనులు కావచ్చు, తర్వాత వాటికి సంబంధించినటువంటి వర్క్స్కి సంబంధించిన రికార్డ్స్ వీటన్నిటిని కూడా పరిశీలించారు. ఆ తర్వాత R&Bకి సంబంధించినటువంటి ఇంజనీరింగ్ విభాగంలో ఉన్నటువంటి రికార్డ్స్ను కూడా తెప్పించుకున్నారు. అక్కడి నుంచి వాటన్నిటిని కూడా పరిశీలించారు. ఇవంతా కూడా ఒక సమగ్రమైనటువంటి రిపోర్ట్ను రాష్ట్ర ప్రభుత్వానికి అందించనున్నారు. 1,100 కోట్ల రూపాయల నుంచి ఒక్కసారిగా 50% అంటే దాదాపు 625.95 లక్షల మేరకు వ్యయం పెరిగింది అనేది ఎందుకు పెరిగింది అనే దాని మీదనే ఈ ప్రభుత్వం దృష్టి సారించింది. దాని నేపథ్యంలోనే ఈ విచారణ కొనసాగుతుంది. ఈ విచారణలో ఎలాంటి నివేదిక ఇవ్వబోతున్నారు అనే దాని మాత్రం కొంత ఆసక్తిగా ఉందని చెప్పుకోవచ్చు. సౌజన్య.